ఏ పక్షం వహించకుండా ఉండే జర్నలిస్టులు కూడా తెలంగాణ డిమాండ్లో న్యాయం ఉందని ఉద్యమం పక్షాన నిలిచారు. ఉద్యమంలో ముందుండి కదిలారు. యాజమాన్యాలు ఎలా ఉన్నా జర్నలిస్టులు మాత్రం తెలంగాణ ఆకాంక్షను రగిలించారు. రాతలకే పరిమితం కాకుండా యాక్టివ్గాను పనిచేశారు. ఎక్కడా లేని విధంగా ఓ ప్రాంతం కోసం జర్నలిస్టులు కలిసి పోరాడిన ఉద్యమం మనది. సమస్యలకు అక్షర రూపం ఇచ్చేవారు జర్నలిస్టులు. కానీ అక్షరాలతోనే కాదు, రోడ్డెక్కి మరీ తెలంగాణ కోసం ఉద్యమించారు జర్నలిస్టులు. ప్రత్యేక రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలు చేస్తున్న పోరాటాలకు చలించిపోయారు. ఏదేమైనా సరే, ఎవ్వరేమనుకున్నా సరే, మన ప్రాంతం కోసం ఉద్యమించాలనుకున్నారు. అలా పుట్టిందే తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. 2001లో TJF పుట్టింది. 2001లో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ కరపత్రం ఇప్పుడు మీరు చూసి మేము ఉపయోగపడినా మాట్లాడుకుందాం అనే పేరు మీద ఒక కరపత్రం ఇచ్చి ఆ రోజు తెలంగాణ జర్నలిస్టులు అందరూ రండి మాట్లాడుకుందాం, ఏం చేద్దామని చెప్పి ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం సాధ్యం అయ్యేంత వరకు జర్నలిస్టులు దాదాపు 24 గంటలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడం జరిగింది. నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం జరుగుతున్న పోరాటంలో అలా జర్నలిస్టులు భాగస్వాములయ్యారు. వార్తలతో ప్రజలను, ఉద్యమకారులను, విద్యార్థులను చైతన్యపరచాలనుకున్నారు. ప్రాంతీయ వివక్ష మీద తమ ఆయుధాన్ని ఎక్కుపెట్టారు. ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఎందుకంటే ఇదివరకు జరిగిన అస్తిత్వ ఉద్యమాల్లో కానీ, ఇదివరకు ఇట్లాంటి ప్రత్యేక ఉద్యమాల్లో కానీ ఎప్పుడు కూడా జర్నలిస్టులు పార్టిసిపేట్ చేసిన పాత్ర లేదు. కానీ తెలంగాణకు సంబంధించి ఒక చరిత్ర మాత్రం ఉన్నది. ఎందుకంటే 1969లో మొట్టమొదటిసారి ప్రత్యేక ఉద్యమం వచ్చినప్పుడు, తెలంగాణ అస్తిత్వ ఉద్యమం వచ్చినప్పుడు జర్నలిస్టులు తెలంగాణ ప్రయాసంతో ఏర్పాటు చేయడంలోనూ, అలాగే ఉద్యమాన్ని మామూలు చిన్న చిన్న వార్తల ద్వారా ఉద్యమాన్ని నడిపించడంలోనూ కీలక పాత్ర వహించినారు. చాలా మంది మీడియా సంస్థల యాజమాన్యాలకు నచ్చని మాట తెలంగాణ. అసలు తెలంగాణ అనే పదాన్ని పలకటమే నచ్చని కొన్ని యాజమాన్యాలు ఇబ్బందులు పెట్టినా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచారు. తెలంగాణపై సీమాంధ్ర మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలకు తమ రాతలతో ధీటైన సమాధానాలు చెప్పారు తెలంగాణ జర్నలిస్టులు. మొత్తం మీడియా అంతా కూడా ఆంధ్ర యాజమాన్యాలలో ఉన్నది కాబట్టి అప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా పెద్దగా అభివృద్ధి కాలేదు. ఉన్న ప్రింట్ మీడియా అంతా వాళ్ళ చేతుల్లో ఉండింది, ఏ పత్రిక చూసినా కూడా. అట్లాంటప్పుడు మీరు అట్లా మాట్లాడడం ఎట్లా సాధ్యమవుతుంది అనే ప్రశ్నలు చాలా వేసినారు. జర్నలిస్టులుగా ఒక ఉద్యమానికి ఎట్లా మద్దతు ఇస్తారు మీరు అనేది. అది కూడా తెలంగాణ లాంటి ఉద్యమానికనంటే ఇక్కడ ఉన్న యాజమాన్యాలు అనేవి పత్రికలు నడుస్తున్న తీరది, వార్తలు కూడా తెలంగాణకే అనుకూలంగా ఉండేవి కాదు. వార్తలు కాకుండా తెలంగాణ అనే కాన్సెప్ట్కే వ్యతిరేకమైన ఒక యాజమాన్యాలు ఉన్న సమయంలో ఈ మాట్లాడడం మనం అందరి పౌరులాగా మన హక్కు ఉన్నదానికి జర్నలిస్టులు మొట్టమొదటిసారి వచ్చి అది చరిత్ర నిజానికి. అసెంబ్లీలో తెలంగాణపై చర్చ జరిగేలా చేయాలని భావించిన TJF అప్పటి ప్రజాప్రతినిధులతో కలిసి మాక్ అసెంబ్లీని నిర్వహించింది. అప్పట్లో కాంగ్రెస్, TRS, తెలుగుదేశం, BJP ఇలా పార్టీలన్నీ కలిసి చర్చించుకునే సామరస్య వాతావరణం ఉండేది కాదు. ఇలాంటి సమయంలో తెలంగాణ జర్నలిస్టులు అన్ని పార్టీల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. పార్టీల మధ్య తెలంగాణ అంశం వరకైనా ఏకాభిప్రాయం ఉండేలా ప్రయత్నించారు. ఢిల్లీలో సుమారు 2000 మంది జర్నలిస్టులతో భారీ ప్రదర్శన నిర్వహించింది TJF. అక్కడ అన్ని పార్టీల ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసింది. తెలంగాణ జర్నలిస్టులు ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా వ్యవహరించకపోవటం వల్లే ఎన్ని కార్యక్రమాలు చేయగలిగారు. ఏ పార్టీ పరిమితుల మేరకు ఆ పార్టీ కలిసొచ్చేలా కృషి చేశారు. ఇలా పార్టీలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చారు. జర్నలిస్టులపై సీమాంధ్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్న సమయంలో వరంగల్లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కార్యక్రమంలో తెలంగాణ నినాదాలు చేసి ప్లకార్డు ప్రదర్శించారు తెలంగాణ జర్నలిస్టులు. ఎక్కడా హద్దులు మీరలేదు. ఒక్క తెలంగాణ అంశంపైనే పట్టుదలగా జర్నలిస్టులు ఉద్యమం చేసి విజయం సాధించారు. తెలంగాణ ఆవిర్భావంలో భాగస్వాములయ్యారు. జర్నలిస్టులు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇట్లా ఒక సామాజిక డిమాండ్ మీద, ఒక రాజకీయ డిమాండ్ మీద, ఒక ప్రత్యేకమైన అస్తిత్వ డిమాండ్ మీద ఇక్కడ ఉద్యమాలు చేసింది లేదు. అది ఒక తెలంగాణ జర్నలిస్టుల వల్లనే సాధ్యమైంది. నిజంగా కూడా అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు, అట్లని తెలంగాణ జర్నలిస్టులే ఉద్యమాన్ని నడిపించడమని ఎప్పుడూ అనడం లేదు. కానీ ఉద్యమ గమనంతో పాటుగా ఉండి ఆ ఉద్యమాన్ని సమన్వయపరచడంలో మాత్రం కీలక పాత్ర పోషించారు. అన్ని వర్గాలలాగే జర్నలిస్టులు కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. పార్టీలకు, సంఘాలకు కూడా చాలా సందర్భాల్లో మార్గదర్శనం చేశారు. తమ పరిమితులు గుర్తిస్తూనే ఉద్యమంలో ముందు నిలిచారు.